నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జర్నలిస్ట్ శ్రీనిధి విప్లవ కావచ్చు, లేకపోతే తులసి చందు కావచ్చు, లేకపోతే అస్మా కావచ్చు, పివడబ్ల్యూ సందే కావచ్చు, జర్నలిస్ట్ వనజ గారు కావచ్చు. సో చాలామంది పైన కొంతమంది వ్యక్తులు సనాతన ధర్మం పేరు చెప్పుకొని, హిందూ ధర్మం పేరు చెప్పుకొని, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకొని, బీజేపీ పేరు చెప్పుకొని, జనసేన పేరు చెప్పుకొని, టీడీపీ పేరు చెప్పుకొని వాళ్ళు చాలా రకాలుగా అవమానకరంగా చిత్రీకరిస్తూ పోస్టులు సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారు. దానిని ఖండిస్తూ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. సో దానికి అల్లం నారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, సో ఇలా చాలామంది పెద్దవాళ్ళు రావడం జరిగింది. అందరూ కూడా వారి అభిప్రాయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా ఇక్కడ ఒక రకమైనటువంటి ముఠ ఏంది అనేది ఒకసారి నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడినా కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా చెప్తా. సో ఇక్కడ టీడీపీ మూక ఒకటి తయారైపోయింది, అదేవిధంగా జనసేన మూక ఒకటి తయారైపోయింది. సో దీని వెనకాల ఇక ఒక బ్యాచ్ ఉంటుంది, బీజేపీ మూక, బీజేపీలో ఉన్నటువంటి ఒక మూక, వీళ్ళ దీని వెనకాల ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ. సో ఇవన్నీ ఏమవుతుందంటే వీళ్ళంతా ఇప్పుడు కొత్తగా ఏంటంటే సనాతనవాదులు హిందూ ధర్మం అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిదే, సనాతన ధర్మం ప్రచారం చేయడం మంచిదే, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం మంచిదే. అయితే ఇక్కడ వీళ్ళ గురించి ఎందుకు చెప్తాను, ఇంతమంది పైన నేను ఎందుకు వీళ్ళందరూ కలుపుతా ఉన్నాను అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక 100% టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా ఒక కూటమిలో ఉన్నాయి. సో వీటికి పెద్దన్న పాత్ర పోషించేది ఆర్ఎస్ఎస్. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవరు అవునన్నా కాదన్నా ఇదే విషయం ఉంటుంది. ఇప్పుడు మొన్న విప్లవ స్త్రీకి సంబంధించినటువంటి ఒక మార్ఫింగ్ ఫోటోను పెట్టడం జరిగింది, వంశీకృష్ణ దీవి అని చెప్పేసి ఒక వ్యక్తి. వాడి ప్రొఫైల్ ఏందని ఆలోచిస్తే మొత్తం ఇస్కాను, ఆర్ఎస్ఎస్, సనాతన ధర్మము ఇవే పోస్టులు ఉన్నాయి. వాటితో పాటు ఇంకొక సైడ్ ఏమున్నాయి, ఒకటేమో ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఫోటోలు ఉన్నాయి, ఇంకొక సైడ్ ఏంది మొత్తం మహిళలను మార్ఫింగ్ చేసిన ఫోటోలు కనబడతా ఉన్నాయి. అంటే వాడు సనాతన ధర్మం పేరు చెప్తూ మహిళలను ఏ విధంగా కించపరుస్తుండో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతాను. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం. అంటే మనం ఏ విధంగా ఈ యొక్క జీవితాన్ని జీవన గమనాన్ని కొనసాగించాలి, ఒక మనిషి ఏ విధంగా పరిపూర్ణత సాధించాలి, తన యొక్క జీవిత గమనంలో ఎవరెవరితోటి ఎట్లా మెసులుకోవాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, ఎంత ధర్మంగా ఉండాలి, ఏ విధంగా ఇతరులతోటి మాట్లాడాలనే కోణంలో సనాతన ధర్మం మన యొక్క మనిషి యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలో చెప్పేదే సనాతన ధర్మం. హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది. ఇక ముస్లిం సంబంధించినటువంటి ఏదైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కానీ చెప్పేవి ఒక మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేదే చెప్తుంది. సో నేను ఒకటే అడుగుతాను, ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, టీడీపీ నుంచి, జనసేన నుంచి, సరే టీడీపీని పక్కన పెట్టండి, కానీ టీడీపీ ఎందుకంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పెద్దగా పట్టించుకోదు కాబట్టి సో దాన్ని పక్కన పెడితే, జనసేన ఇప్పుడు అధినేత ఆయన డైరెక్ట్ తనను తాను సనాతనిగా చెప్పుకున్నాడు, తనను తాను మోడీ శిష్యుడిగా చెప్పుకున్నాడు, తనను తాను ఇక ఎట్లా చెప్పాలో ఒక హిందూ ధర్మ ప్రచారంగా ఎట్లా చెప్పుకోవాలో, సనాతన ధర్మ ప్రచారంగా ఎట్లా చెప్పుకోవాలో అట్లా చెప్పుకున్నాడు. కాబట్టి ఈ మూడు సంస్థలకి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఒకటి ఆర్ఎస్ఎస్, 2 బీజేపీ, 3 జనసేన. మీ 3 పార్టీలు కలిసి ఈరోజు సనాతన ధర్మమే అంటే ఏంటి? మహిళలను కించపరచడమా? మహిళలను కించపరచడం సనాతన ధర్మమా? లేదంటే మహిళల ఫోటోలను కించపరచడం, మహిళల ఫోటోలకు సంబంధించినటువంటి మార్ఫింగ్ చేయడం, అదేవిధంగా మహిళలను బూతులతో తిట్టడము, అదేవిధంగా మహిళల్ని ఒక ఆట వస్తువుగా చూడడము, మహిళల్ని ఒక శృంగార వస్తువుగా చూడడము, ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయా? ఈరోజు సనాతనవాదులు, హిందూ ధర్మ ప్రచారకులు, హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టం చేయాలి సనాతన ధర్మం అంటే ఏంటి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి దాడి ఏంది? నేను మా మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడతలేను. నేను మహిళలకు సంబంధించినటువంటి విప్లవశ్రీ కానీ, లేకపోతే అస్మా కానీ, లేకపోతే సంధ్యక్క కానీ, లేకపోతే వనజక్క కానీ, లేకపోతే తులసి చంద్ గారి పైన ఇంత దారుణంగా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని రకరకాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ కుటుంబాలను నిన్న
ప్రశ్న రావణ్ మాట్లాడుతూ నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఆయన మాట్లాడిన మాట చూస్తే తన యొక్క పాప 7 సంవత్సరాల పాపను కూడా రేప్ చేస్తా అని చెప్పేసి బెదిరించినటువంటి విషయం కనబడతా ఉంది. అరే ఎంత దారుణాతి దారుణంగా తయారయ్యారా. ఇది సనాతనవాదులు చేస్తున్నటువంటి ప్రచారం. ఇది 7 సంవత్సరాల బాలిక పైన రేప్ చేయమని సనాతన ధర్మం ఏమని చెప్తుందా? ఇది స్పష్టం చేయాలి. ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ అన్ని ఎవరైతే ఒక మహిళల పైన ట్రోల్ చేస్తున్నారో దానిలో ఎవరైతే ఆ ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సనాతనవాదులే. 90% సనాతన హిందూ ధర్మం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వాళ్ళే. సో వాళ్ళకు మీరు ఎవరు ధైర్యమే అంటే ఇగో ఆర్ఎస్ఎస్ ధైర్యం, వాళ్ళకు బీజేపీ ధైర్యం, వాళ్ళకు జనసేన పవన్ కళ్యాణ్ ధైర్యం, వాళ్ళకు టీడీపీ ధైర్యం. ఈ విధంగా ఉన్నది సనాతన ధర్మం యొక్క పరిస్థితి. ఇప్పుడు చెప్పండి మీరు మిత్రులారా, ఈ దాడులు ఏవైతే మహిళలపైన జరుగుతున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన తీవ్రమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. దాని గురించే నిన్న అది పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాం, హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తున్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా, బీజేపీ చాలా స్పష్టంగా, జనసేన అంటే 100% జనసేననే ఇదంతా దీని వెనకాల నుండి నడిపిస్తున్నంతా కూడా ఇదే కథ. ఎందుకంటే చెగువేరా నుంచి సనాతన హిందూగా మారిండు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండదు, వాళ్ళకు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, జాతి గీతి ఏది ఉండదు. వాళ్ళు అన్నీ కూడా అసలు ఎలా అంటే ఒక పర్వర్ట్ లాగా, జనసేన అంటేనే ఒక పర్వర్ట్స్ లాగా, అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఒక పర్వర్టెడ్ పర్సన్. సో వాడు ఎట్లుంటాడో కింద క్యాడర్ కూడా అట్లే తయారవుతారు. చూసినాం కదా మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏ విధంగా తయారైందో. ఈరోజు అలాంటి పర్వర్టెడ్లు కలిసి ఈరోజు అలుముకొని ఫోటోలు దిగుతూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? ఇగో ఈ విధంగా తిట్టండ్రా నాయనా మీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇస్తున్నాడా? ఏం జరుగుతోంది? సో దీనికి ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి మహిళలపై జరుగుతున్న తీవ్రమైన ట్రోలింగ్ వెనకాల ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ యొక్క అండ అంటే వీళ్ళ ఆర్ఎస్ఎస్ అండ చూసుకొనే, ఎందుకంటే నేను ప్రచారకులతో మాట్లాడినా కాబట్టి చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ అండ చూసుకొనే ఎగురుతా ఉన్నారు, బీజేపీ అండ చూసుకొని ఈ విధంగా ఎగురుతా ఉన్నారు, జనసేన అండ చూసుకొని, పవన్ కళ్యాణ్ అండ చూసుకొని ఈ విధంగా ఎగురుతా ఉన్నారు, టీడీపీ అండ చూసుకొని ఈ విధంగా ఎగురుతా ఉన్నారు. ఒకవేళ దీనికి మాకు సంబంధం లేదు అని ఈ సంస్థలు చెప్పుకోవాలనుకుంటే బహిరంగంగా ఇగో వీళ్ళు ఎవరైతే ఈ విధంగా మహిళల పెట్రోల్ చేస్తున్నారో వాళ్లకు మాకు సంబంధం లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా చేయాలి. కానీ ఒకవైపు ఏమవుతుందంటే మీరు చెప్తున్నారు మాకు సంబంధం లేని కొన్నిసార్లు ప్రకటనలు వస్తున్నాయి, కానీ దాని వెనకాల ప్రోత్సాహం కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆర్ఎస్ సంస్థ అంటలేదు, కొంతమంది వ్యక్తులే ప్రోత్సహిస్తున్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది. సో దాని గురించి డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక్కసారి బయట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. పర్వట్ లాగా బిహేవ్ చేయకండి, ఒక మానసిక రోగుల్లాగా బిహేవ్ చేయకండి. చిన్న అమ్మాయిలను రేప్ చేస్తా అని చెప్పి అనడం ఒక సంస్కారమారా? అది చెప్తుందా సనాతన ధర్మం? అది చెప్తుందా? సిగ్గులేని ఎదవల్లారా? మహిళల పైన, చిన్నపిల్లల పైన ఈ విధంగా మాట్లాడతారా? సిగ్గు శరం ఉండదురా మీకు? నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏంది నీ సంస్కారం ఏంది, నీ కథ ఏంది, నువ్వు పుట్టి పెరిగినటువంటి కల్చర్ ఇదేనా? ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి మీ తల్లిదండ్రులు చెప్పిర్రా? ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి ఎవరైతే నువ్వు చిరంజీవి ఇంట్లో పెరిగినావు కదా, నువ్వు తల్లిగా భావించేటువంటి ఆ సురేఖమ్మ చెప్పిందా ఈ విధంగానే మాట్లాడమని చెప్పేసి? లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళు? మొత్తం చిరంజీవి ఫ్యామిలీలో చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి నుంచి మొదలు పెట్టుకుంటే సురేఖమ్మ కావచ్చు, నాగబాబు భార్య కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్య కావచ్చు, లేకపోతే చిరంజీవి కోడలు కావచ్చు, చిరంజీవి మనవరాలు ఉన్నది, అదేవిధంగా నాగబాబుకు కూతురు ఉన్నది, పవన్ కళ్యాణ్ కూడా కూతురున్నారు కదా. మరి ఒక ఆడపిల్లల మీద గింత ట్రోలింగ్ జరుగుతుంటే వీళ్ళు కూడా నా బిడ్డలే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ? ఈ విధంగా తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారా మీరు? ఒకవేళ ఈ ట్రోలింగ్ను ఆపకపోతే ఖచ్చితంగా దీనికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది, తట్టుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంత దిగజారి ప్రవర్తించకండి. మీరు చెప్పండి, మీ క్యాడర్కి చెప్పండి, ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేయండి. ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఆచితూచి విమర్శలు చేయండి తప్ప ఇష్టారీతిన విమర్శలు చేయొద్దని చెప్పేసి క్యాడర్ చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే మీ కర్మ. మీరు ఎంత దాడి చేస్తారో అంతకు మించి ప్రదాడి చేసేటువంటి సత్తా మా దగ్గర ఉన్నది. అది లేదు అనుకోవడం పొరపాటు. ఒక కోడి చెరువు విషయంలోనే ఏ విధంగా అతలాకుతలమైనో చూడండి. అలాంటివి చాలా కోకోలలో దాచిపెట్టినాం.
మీరు ఇప్పుడు ఎందుకు అని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా టైం వస్తే అన్నిటిని ఒక్కొక్కటి బయట తీస్తే పవన్ కళ్యాణ్ అనేటోడు ఈరోజు తెలంగాణలో అడుగు కూడా పెట్టలేడు, అంత దారుణంగా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి.